ఏ వీడియో చూసావా? చాలా బాగుంది కదా. అవును బాగుంది. గ్రూప్లో పెడదామా? అందరు చూస్తారు కదా. పెట్టు పెట్టు చూద్దాం చూద్దాం. బాగుంది కదా. ఏ హాయ్, ఏం చేస్తున్నారు? ఏంటిది? మేము ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాము, అందుకని వీడియో చూస్తున్నాము. ట్రిప్కా? ఎక్కడికి? నేను కూడా వస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళరా. నువ్వు కూడా రావాలంటే నువ్వు 10,000 క్యాష్ తెచ్చుకోవాలి, ఫోన్ కూడా తెచ్చుకోవాలి. ఏంటి 10,000 క్యాషా? 10,000? తన దగ్గర ఫోనే లేదు, ఇంకా 10,000 ఎక్కడి నుండి తెచ్చుకుంటుంది? అయినా ట్రై చేస్తుందిలే. వందన, నువ్వు ట్రై చేయి సరేనా? ఆలోచించు, మీ మమ్మీని అడుగు, ఓకేనా? ఓకే సరే. మమ్మీ మమ్మీ, ఏంట్రా వందన, ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు వచ్చిన దగ్గర నుంచి? నాకు తెలియదు. ఇప్పుడు నాకు నువ్వు ఫోన్ కొనిస్తావా కొనివా? నా ఫ్రెండ్స్తో నేను ట్రిప్కి వెళ్ళాలి, నాకు 10,000 డబ్బులు కావాలి, ఇస్తావా ఇవ్వవా? 10,000 మనీనా నీకు? ఐఫోనా? ఏం మాట్లాడుతున్నావు? నీ ఏజ్ ఎంత తెలుస్తుందా నీకు? నాకు అవన్నీ చెప్పొద్దు మమ్మీ, ఇప్పుడు కొనిస్తావా కొనివా? వందన, వాళ్ళని వీళ్ళని చూసి ఇలా నేర్చుకుంటున్నాను. వద్దు, నేను కొనిను. మేము ఎంత కష్టపడుతున్నాం తెలుసా నీకోసం? డాడీ అవన్నీ చెప్పొద్దు మమ్మీ, నాకు ఫోన్ కావాలి, డబ్బులు కావాలి, నా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలి. నేను కొనిను. కొనివా? అయితే నేనేం తిన్న ఈరోజు. సరే, నీ ఇష్టం. ఆ అమ్మాయి వాళ్ళ మమ్మీ దగ్గర గొడవపడి అలుగుతూ అన్నం తినకుండా ఉంటే వాళ్ళ మమ్మీ ఏమో ప్రేమ చూపించి సరేలే ఈ అమ్మాయి ఇంతే చేస్తుంది అని చెప్పి ప్రేమతో 10,000 రూపాయల డబ్బులు, దాంతోపాటు ఒక ఐఫోన్ తనకి కొనిస్తుంది. ఎందుకో ఈ వందన ఇలా చేస్తుంది. మేము ఎంత చెప్పినా అర్థం చేసుకోలేము. మొండిది, ఏది కావాలంటే అది కొనిచ్చాల్సి వస్తుంది. భోజనం చేయట్లే నిన్నటి నుంచి, మరి ఏం చేస్తాం? వందన, ఇదిగోమ్మా. ఏంటి మమ్మీ? ఫోనా? మమ్మీ కొత్త ఫోను? చూసారా? ఫోన్ రాగానే ఆ అమ్మాయి ఆనందానికే హద్దులు లేవు, అంత ఆనందంగా ఉంది. ఐఫోన్ కొత్తది? వావ్! ఏంటి, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? దేనికోసం వెయిట్ చేస్తున్నారు? నీకు తెలీదా? వందన కూడా ట్రిప్కి వస్తుందంట. తను ఐఫోన్ కూడా కొనిందంట తెలుసా? మనీ కూడా తెచ్చుకుంటుందంట. ఐఫోనా? ఏమో అనుకున్నానే, ఫోన్ కూడా కొనిందా? ఫోన్ కూడా కొనుక్కుంది. సరే. ఏ హాయ్, నేను చూసారా కొత్త ఫోన్ కొన్నాను, నాకు మమ్మీ ఫోన్ కొనిచ్చింది. ఏ భలే ఉందే నీ ఫోను. ఏది ఏది ఇటీ బాగానే ఉందిలే, పట్టుకో. అలా వాళ్ళందరూ కలిసి ట్రిప్కి వెళ్ళి అక్కడున్న సీనరీస్, అక్కడున్న క్లైమేట్ అంతా చూసి ఎంతో ఎంజాయ్ చేస్తారు. ఎస్తర్, చూడు చూడు, ఆ సీనరీ చాలా ప్లెజెంట్ గా ఉంది కదా. అవునవును, అసలు భలే ఉంది. మనం ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకుందాం. వందన ఫోన్ బాగుంటది కదా, మనం అందులో వీడియోస్ దిగుదాం. అసలే ఐఫోన్ కదా, ఫొటోస్ బాగా వస్తాయి. రండి రండి అడుగుదాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్ వందన వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం కూడా దిగుదామా? ఆగండి మీరు ఒక నిమిషం. అబ్బో, ఇదిగోండి ఫ్రెండ్స్, మేము ట్రిప్కి వచ్చాం, ఎంజాయ్ చేస్తున్నాం. హాయ్ చెప్పండి. హాయ్. లైక్ చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డూ ఫాలో గైస్. బాయ్ బాయ్. అలా వాళ్ళ ట్రిప్ అయిపోయింది. ఇప్పుడు అమ్మాయి స్కూల్కి వెళ్తుంది. చూద్దాం ఏం జరిగిందో.
ఎస్తర్ 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 జయశ్రీ ఏ ఎస్తే ఎస్తే చిక్ 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 ఏ క్లాస్ ప్లస్ రూమ్ చూడండి. తెలుసా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. నీకేమైందో Silence. తెలుసా? జయశ్రీ జయశ్రీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ ఏ టు ఏ స్క్వేర్. వందన స్కూల్ కి ఫోన్ Silence. తీసుకొచ్చింది. ఎందుకు మాట్లాడుతున్నారు? మీ ముగ్గురు వచ్చి ముందుకు కూర్చోండి. కీర్తన నువ్వు బ్యాక్ వెళ్ళు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఫోన్ యూస్ చేస్తుంది. ఏ ఆపవే. నీకెందుకు ఏమైంది? అమ్మో బ్లడ్ వస్తుంది. అమ్మో బ్లడ్ వస్తుంది. ఏమైంది? ఏంటి నువ్వేంటి ఫోన్ తెచ్చావేంటి? నీ సంగతి తర్వాత చెప్తా నాగు. కీర్తన కీర్తన ఏమైంది? కీర్తన లేగో కీర్తన. చూసారా పిల్లలు, ఫోన్ అని క్లాస్కి ఫోన్ తీసుకెళ్ళకూడదని తెలిసినా కూడా ఫోన్ తీసుకెళ్ళి చివరికి ఒక అమ్మాయికి దెబ్బ తగిలేలా చేస్తుంది అది. ఇంకా ఈ కంప్లైంట్ తీసుకెళ్ళి వాళ్ళ మమ్మీకి చెప్పేసింది ఆ టీచర్. అయ్యో ఇప్పుడు మమ్మీ ఏమనిద్దో ఏంటో. అయ్యో వందనా ఆగక్కడ. మమ్మీ ఏం జరిగింది, ఏం చేస్తావు స్కూల్లో? నాకు తెలిసిన టీచర్ చెప్పానా ఫోన్ వద్దమ్మా అని చెప్పాను, కొనిపించుకున్నావు. ఇప్పుడు స్కూల్కి తీసుకెళ్ళావు, ఒక అమ్మాయిని కొట్టావు. ఇటే మమ్మీ మమ్మీ వద్దు మమ్మీ. నువ్వు రావద్దు, లోపలికి బయటే ఉండు, నాతో మాట్లాడద్దు నువ్వు. మమ్మీ అది కాదు మమ్మీ. మమ్మీ సర్లే, కనీసం మమ్మీ ఎప్పుడు ప్రేమగా ఉండేది, ఈరోజు ఎందుకు ఇంత కోప్పడుతుంది? నేనేం చేశాను అసలు? సర్లే, కనీసం మా ఫ్రెండ్స్ దగ్గరికైనా వెళ్దాం, వాళ్ళతో అయినా మాట్లాడదాం కాసేపు. ఏ చూడు తను వస్తుంది, చూడు మనతో ఉంటే మనల్ని కూడా బ్యాడ్ అనుకుంటారు. పద పద వెళ్ళిపోదాం పద. ఎక్కడికి? నేను ఫ్రెండ్ కదే. ఆగండి. వద్దు. ఏంటిది? నా ఫ్రెండ్స్ నన్ను వద్దన్నారు, మా మమ్మీ నన్ను కోప్పడింది. నేనేం చేశాను అసలు? ఇది చూసి అటుగా వెళ్తున్న సండే స్కూల్ అక్క, నీ చుట్టూ ఉన్నవారు ఎవరు? వందనా నువ్వేనా? పైకిలే. ఎందుకు ఏడుస్తున్నావు? అక్క నన్ను ఎవ్వరూ దగ్గర తీసుకోవట్లేదు అక్క. అందరు నన్ను దూరం పెట్టేశారు. నాకు ఎవ్వరు లేరు అక్క. ఇంకా నిన్ను దూరం పెట్టేశారా? ఎందుకు పెట్టారు? అసలు ఏం జరిగింది? అక్క నేను మమ్మీకి తెలియకుండా ఫోన్ తీసుకొని స్కూల్కి వెళ్ళాను. దానికి మా ఫ్రెండ్ కంప్లైంట్ ఇచ్చిందని కొట్టాను అక్క. తనకి దెబ్బ తగిలి హాస్పిటల్లో ఉంది. మమ్మీ ఇంట్లోకి కూడా రావద్దన్నారు. నాకు ఎంత ఇష్టం అనుకున్నా నా ఫ్రెండ్స్ కూడా నన్ను దూరం పెట్టేశారు అక్క. వందన, నువ్వు చిన్నదానివే కదా, నీకు ఫోన్ ఎందుకు చెప్పి ఇప్పుడే నువ్వు తప్పు చేసావు. అండ్ మీ ఫ్రెండ్ని నువ్వు కావాలని కొట్టావా? లేదక్క, అనుకోకుండా కొట్టావు. సో చూడు వందన, మనం తెలిసి తప్పులు చేస్తాం, తెలియకుండా తప్పులు చేస్తాం కదా. కానీ నువ్వు చేసిందైతే తప్పు, ఓకే? దేవుని దగ్గర క్షమాపణ అడుగు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం మంచి చేస్తే అందరూ మనల్ని ప్రేమిస్తారు. మనలో ఏదైనా నెగిటివ్స్ కనపడినాయి అనుకో, చిన్నది కనిపించినా అందరూ మనల్ని హేట్ చేస్తారు. కానీ ఎటువంటి కండిషన్స్ లేకుండా అన్కండిషనల్గా ప్రేమించేది దేవుడు మాత్రమే. అర్థమైందా? నీకు ఇలాంటి కొంతమందికి ఫోన్స్ అంటే ఇష్టం, కొంతమందికి బయటకు వెళ్ళి వీడియో గేమ్స్ ఆడటం అంటే ఇష్టం, బయటకు వెళ్ళి అవుట్డోర్ గేమ్స్ ఆడటం అంటే ఇష్టం. సో ఇలాంటి స్ట్రగుల్స్లో నుంచి బయటికి రావాలి అంటే మనం ఏది ఎడిక్ట్ అయిపోకూడదు కదా. అలాంటి ఎడిక్షన్ నుంచి బయటికి తీసుకువచ్చేది దేవుడు మాత్రమే. నువ్వు దేవుడిని అడుగు. సండే స్కూల్కి రెగ్యులర్గా రా. మన సండే స్కూల్ ఏ టైంకి జరిగిద్దో నీకు తెలుసా? తెలీదక్క. మన సండే స్కూల్ సండే ఎర్లీ మార్నింగ్ 7:30 కల్లా నువ్వు సండే స్కూల్కి వచ్చాయి. ఈ మధ్య రావట్లేదు కదా నువ్వు? అంటే అక్క నేను ఫ్రెండ్స్తో
బయటికి వెళ్తాము. ఓకే, ఈసారి నెక్స్ట్ వీక్ నుంచి దేవుని హెల్ప్ అడుగు, దేవుడు నీకు హెల్ప్ చేస్తాడు. నువ్వు 7:30 కల్లా సండే స్కూల్కి రా. అండ్ ఆల్సో నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళని కూడా తీసుకొని రా. ముందు నువ్వు దేవుని క్షమాపణ అడుగు, వెళ్ళి మీ మమ్మీకి సారీ చెప్పు, సరేనా? సరే అక్క. ఓకే నాన్న, జాగ్రత్త. అంటే దేవుడిని క్షమాపణ అడిగితే దేవుడు మనల్ని క్షమిస్తారా? అయితే ఇప్పుడే ప్రార్థన చేస్తాను. యేసయ్య, నేను పాపిని, నేను తప్పు చేశాను యేసయ్య, నన్ను క్షమించండి. నేను అవసరం లేకపోయినా ఫోన్ కొన్నాను, చెడు స్నేహాల వల్ల నేను ఎంతగానో మిమ్మల్ని బాధ పెట్టాను. అయ్యా నన్ను క్షమించండి. మీరే అన్కండిషనల్గా లవ్ చేయగలరని మేము తెలుసుకున్నాను యేసయ్య. నాకు న్యూ లైఫ్ని ప్రభా మీరే దయచేయండి ప్రభా. యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.